వారు కూడా హాత్ సే హాత్ జోడో యాత్ర చేసిండ్రు. వారి యాత్రలో కూడా నేను పాల్గొన్నా. తర్వాత లాస్ట్లో రాహుల్ గాంధీ గారిది లాస్ట్ అది పంజాబ్ నుంచి కాశ్మీర్, అప్పుడు మాత్రం 15 రోజులు కాన్స్టిట్యున్సీని వదిలేసింది. ఎందుకంటే అది ఒక రిస్క్ ఏరియా. అట్లా ఆ ఏరియాలలో మనం రాహుల్ గాంధీ గారి పక్కన ఉండాలి, వెంట నడవాలి. అది ఎందుకంటే పంజాబ్ నుంచి కొంచెం ఒక టైప్ కల్చర్ ఉంటుంది అటు, అందుకోసమని కొద్దిగా ఉందము. అంటే రాహుల్ గాంధీ అడుగులో అడిగేసి రేవంత్ రెడ్డి చేతిలో చేసి ఈ నడిచిన రోజులు మళ్ళీ అధికారంలోకి వస్తుంది, నాకు మంచి రోజులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిండ్రా? నేను అధికారం కాదు, మేము ఆ రోజు చేస్తున్న పనిలోనే సంతృప్తిని వెతుక్కున్నాం. ఆయన 22 కిలోమీటర్లు నడుస్తుంటే 22 కిలోమీటర్లు నడిచినాము. 34 కిలోమీటర్లు నడిచిన రోజు కూడా 34 కిలోమీటర్లు నడిచినాం. అట్లాంటి రోజులలో నాకు ఎప్పుడు కూడా రిస్క్ అనిపించలేదు. పొద్దున్న 6 గంటలకు రాహుల్ గాంధీ గారు బయటకు వస్తాడు, 6 గంటల నుంచి వారు వెంట ఉంటాం. సాయంత్రం 9 గంటలకు మళ్ళీ వారు కంటైనర్లకు వెళ్ళిపోతారు. అప్పటిదాకా వింటారు. ఉన్న రోజులు అది చాలా. రాహుల్ గాంధీ గారు కూడా కొంతమంది దగ్గర కూడా చెప్పారు, షీజ్ అ హార్డ్ వర్కర్, ఆమె ఉంటే మొత్తం నడుస్తుంది, మీరు వస్తున్నారు పోతున్నారని కొంతమంది లీడర్లను కూడా అన్నాడు. వేరే వేరే పెద్ద సీఎంలో అటు మన ఛత్తీస్గఢ్ సీఎం గారు వచ్చినప్పుడు కానీ, రాజస్థాన్ సీఎం గారు వచ్చినప్పుడు కానీ, హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి వాళ్ళ ముందు కూడా నా గురించి కొంత నా జీవన విధానము, నా కష్టము, నా బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ ఆయన అన్నీ తెలుసు. ఇట్లా సో అండ్ సో అని కూడా చాలా చెప్పడం జరిగింది. సరే, వారందరికీ నాయకులకు అందరికీ రాహుల్ గాంధీ ఎందుకు ఈమెను ఇంత ఇష్టపడుతున్నారు? మీరు ఒక ప్రత్యేక నేపథ్యం నుంచి వచ్చినారు కదా, ఓపెన్ చెప్పాలంటే మీరు పక్క నక్సలైట్ నేపథ్యం నుంచి వచ్చినారు. నక్సలైట్ అంటే ఏ పొలిటీషియన్ సహజంగా భయపడతారు. ఇంకా దట్టు సోనియా గాంధీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఇంకా భయపడతారు. ఎందుకు మీరు అంత ఎమోషనల్గా దగ్గర వాళ్ళు ఎందుకు అంత మిమ్మల్ని లైక్ చేశారు? అంటే నేను ఆదివాసీ అవ్వడం కూడా కావచ్చు. సేమ్ టైంలో నా కుటుంబం అంతా కొంచెం ఉద్యమాలు, త్యాగాలు, మరణాలు ఉన్నాయని కూడా వాళ్ళకు కొంత రిపోర్ట్ ఉండొచ్చు. సేమ్ టైంలో నా వర్క్ను కూడా వాళ్ళు చూసారు. నేను కరోనా టైంలో జరిగింది. తర్వాత ఎప్పుడు పోయినా ఖచ్చితంగా భుజం మీద చేసుకొని దగ్గర తీసుకుంటాడు. తర్వాత ఆయన ఒకవేళ నా గురించి గొప్పగా చెప్పుంటే వేరే వాళ్ళకు కొద్దిగా ఏందే ఆయన ఇంత గొప్పగా చెప్తున్నాడు అని ఫీలింగ్ ఉండొచ్చు. తర్వాత చాలామందికి ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చినాక ప్రమాణ స్వీకారం రోజు ప్రజలు నా పట్ల చూపిన ప్రేమకు అందరు ముగ్ధులైన. రాహుల్ గాంధీ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఈమె పట్ల కొంత అంటే ఈమె వర్క్ ప్రజలలో మొన్నటి వరకు. సరే, ఇప్పుడు ఎట్లా వస్తుంది? నేనైతే ఏం మారొద్దు అని అనుకుంటా, కానీ నాకుండే అటువంటి బాధ్యతలలో నేను అందరినీ సంతృప్తి చేయలేకపోవచ్చు. అది నాకు భయంగా కూడా ఉన్నది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. సో చేయలేకపోతున్నా అనే ఫీలింగ్ తోటి కూడా మీరు చూస్తే గతంలో ఉన్న అది ఇప్పుడు చాలామంది అంటారు ఫేస్లో అయింది అట్లుంది అంటే మనము పేరు రావడం గొప్ప కాదు, దాన్ని కాపాడుకోవడం గొప్ప. కష్టపడడం చాలా మీ కష్టానికి దగ్గర ఫలితం వచ్చింది. 64 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ 64 సీట్లు రాగానే రేవంత్ రెడ్డి గారు మీకు కాల్ చేసిండ్రు, మీరు క్యాబినెట్లో వస్తున్నారా అని చెప్పారా? ఏం చెప్పినారు అప్పుడు మీకున్న ఉద్విగ్న క్షణాలంటే? అంటే అధికారులకు వస్తున్నారు, సీతక్క ఉన్న రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడుకుంటారు అనుకో. మా భావజాలాలు, మా ఐడియా, ఆలోచనలతోనే అనుకరణ జరుగుతుంటుంది అంతే. పక్క ఇట్లా అట్లా ఏం చర్చలు జరగదు. జనరల్గా గెలిచిన తర్వాత పోయినసారి ఆయన ఓడిపోయినప్పుడు నేను గెలిచిన అనే తృప్తి లేకుండా పోయింది. వాస్తవం చాలా బాధపడ్డాము. నేను గెలిచిన అనే తృప్తి కూడా లేదు, చాలా ఇబ్బంది పడ్డా. మరి గెలవాల్సింది ఇట్లా అయింది అట్లా. ఎంపీ అయ్యేదానికి కూడా మాకు కూడా ఇది ఉండే. అప్పుడు ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా నేను ఇక్కడే ఉప్పల్లో పనిచేసినాము. తర్వాత అధ్యక్షుడు అయ్యిండు, తర్వాత ఎంపీ అయ్యిండు, అధ్యక్షుడు అయ్యిండు, సీఎం అయ్యిండు. అంతకుముందు కూడా నన్ను చాలామంది పార్టీలకు బయటికి రమ్మని అన్నారు, లేదా విత్ ఇన్ పార్టీలోనే కూడా నువ్వెందుకు రేవంత్ రెడ్డి గారితో ఉంటావు, నీకే ఇగో మేము రేవంత్ రెడ్డి నమ్మవద్దు, నీ గురించే మేము అధిష్టానం దగ్గర చెప్తాం, నీకు అవసరమైతే ప్రెసిడెంట్ ఇప్పిస్తామని కూడా కొంతమంది విత్ ఇన్ పార్టీలో నాకు అన్నారు. నేను వచ్చింది ఒక నేపథ్యము, ఒక మా కుటుంబాలు, మేము ఒకరితో ఉన్నామంటే అది ఎక్కడికో ఒకరికి ఒడ్డును చేర్చేంతవరకైతే ఉండాల్సిందే. మనల్ని అంతగా అభిమానించే వాళ్ళని ఎప్పుడు మనం మన స్వప్రయోజనాల కోసం. అంటే చాలామంది రేవంత్తో జర్నీ చేసిన వాళ్ళు చాలామంది కట్ట వెళ్ళిపోయినారు, కానీ మీరు అంటే మీతో పాటు ఇంకొంతమంది మిత్రులు కడదాకా ఉన్నారు. అంటే నమ్మకం ఉండిందా ఏదో ఒక రోజు అధికారంలోకి వస్తామని? అధికారంలోకి వస్తామో అనేది ఉంది. సరే, కష్టం నేను అనేది అదే అంటున్నా. అధికారం వస్తే ఏదో సుఖపడతాం, అధికారం లేకుంటే ఏదో కష్టపడతామని కాదు. అధికారం వస్తే పబ్లిక్ మనల్ని గెలిపించిన ప్రజలకు ఎక్కువ, మన కాన్స్టిట్యున్సీకి ఎక్కువ న్యాయం చేసుకుంటాము, ఎక్కువ పనులు తెచ్చుకుంటాం అనే స్వార్థం ఒకటి.